హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన్సాల టీవీకి అయితే స్వాగతం. అయితే ఈరోజు మరి చెప్పే టాపిక్ ఏంటంటే మరి డబ్ల్యూపీఎల్లో నెక్స్ట్ మ్యాచ్ అనేది మన ఎన్ఎస్లోకి అయితే మనం అయితే వెళ్ళిపోతే ఇక్కడ ఆర్సీబీ వర్సెస్ డీసీ మరి టోటల్గా భిన్నంగా అయితే ఈ ప్రొడిక్షన్ అనేది ఉందనేది మనం చెప్పాలి. ఎందుకంటే మరి ఇప్పుడు లెక్కల్లో ప్రకారంగా అయితే ఎవరు బలంగా ఉన్నారు ఏమిటి అనేది లాస్ట్ వరకు అయితే చూడండి. ఈ వీడియోకి అయితే 100 లైక్స్ అనేది తప్పనిసరిగా ఇస్తారని నేనైతే మనసారా అయితే కోరుకుంటున్నాను. మరి మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోతాం. మరి మొత్తం మీద ఎక్కడంటే బెంగళూరులోనైతే జరుగుతుంది. ఇది బెంగళూరుకి హోమ్ గ్రౌండ్గా మనం అయితే చెప్పాలి. ఎవరితో టాస్ వస్తుంది వాళ్ళైతే బౌలింగ్ అనేది ఎంచుకోవాలి. ఖచ్చితంగా సరే 150, 160, 170 కానీ వచ్చిందంటే చాలా కష్టంగా మరి మారిపోయే ఛాన్స్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా మ్యాచెస్ అనేది జరుగుతున్నాయి కాబట్టి పిచ్ అనేది చాలా స్లోగా ఉండే ఛాన్స్ అనేది ఎక్కువగా మనకి కనిపిస్తుంది. ఖచ్చితంగా టాస్ ఎవరైతే గెలుస్తుందో వాళ్ళైతే బౌలింగ్ అనేది ఎంచుకుంటే చాలా చాలా మంచిది అనేది నాకు మరి అనిపిస్తుంది. ఇక్కడ హెడ్ క్రికెట్ చూసుకున్నా సరే మరి 2 మ్యాచ్ అనేది జరిగినా ఇక్కడ ఢిల్లీయే ఆధిపత్యంగా మనం అయితే చెప్పాలి. అదే నేను చెప్తున్నాను, భిన్నంగా అయితే ఉంటుందని చెప్పాలి. ఎందుకంటే ఆర్సీబీ కొంచెం బలంగా అయితే ఉంది అనేది మనం అయితే పేర్కొనవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఆర్సీబీ గతంలో మ్యాచెస్ అయితే చూసుకున్న వరుస మ్యాచెస్ అనేది గెలుస్తూ వచ్చింది అనేది మనం అయితే చెప్పాలి. అయితే టీమ్మేట్స్ మనం చెప్పాలి అంటే 6 కూడా చాలా ఇంపార్టెంట్గానే మనం చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ మందానా కానీ మరి వెరీ వెరీ ఇంట్రెస్టింగ్గా చెప్పచ్చు. మోరాక్స్ అయితే 3 వికెట్లు అనేది తీసారనేది మనం చెప్పాలి. చాలా వరకు కూడా మరి కోచ్ నుండి కానీ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్గానే ఫామ్ అనేది ఉన్నారనేది మనం చెప్పచ్చు. మొన్న అయితే టోటల్గా మందానా అయితే వెరీ వెరీ ఇంట్రెస్టింగ్గానే సంచలన ఇన్నింగ్స్ అనేది ఆడారు అనేది మనం అయితే స్పష్టంగా మన ఠాకూర్ నుండి కూడా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్గానే ఫామ్గానే మనం చెప్పాలి. పెర్రీ నుండి అయితే మొన్న బాగానే వచ్చింది అనేది మనం చెప్పాలి. టోటల్గా బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్గానే మనం చెప్పాలి. బాగా ఫామ్ అనేది ఉన్నారనేది మనం చెప్పాలి. అయితే ఇక్కడ ఢిల్లీ టీంకి అయితే వచ్చేస్తే మాత్రం ఢిల్లీ టీం అయితే వెరీ వెరీ పర్ఫెక్ట్గా మరి మంచి ప్లస్ పాయింట్స్గా మరి అయితే మరి చెప్పాలి. ఎందుకంటే మొన్నటిసారి అయితే ఓడిపోయింది, తర్వాత మ్యాచ్లో మొన్న ఘన విజయంతో అయితే సొంతం అయితే చేసుకుంది. మొత్తం మీద ఓపెనర్లు ఇద్దరు కూడా వికెట్లు అనేది ఫస్ట్ పడగొట్టేశారంటే చాలా వరకు కూడా డీసీ ఓడిపోయినట్టుగానే మనం చెప్పాలి. ఎందుకంటే వర్మ నుండి కానీ అటు లానీ నుండి కానీ కెప్టెన్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అనే చెప్పాలి. వెరీ వెరీ గుడ్గానే మనం చెప్పాలి. వీళ్ళిద్దరూ కూడా మంచి ఫామ్గానే ఉన్నారనేది మనం చెప్పాలి. కిఫ్ నుండి కానీ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్గానే మనం చెప్పాలి. అటు బౌలింగ్లో యాదవ్ నుండి కూడా బౌలింగ్లో చెప్పాలి. అటు బ్యాటింగ్లో కానీ వీళ్ళందరూ కూడా కొంచెం యావరేజ్గానే మనం అయితే ఏ రెడ్డి నుండి కూడా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్గానే ఫామ్గానే మనం చెప్పాలి. టోటల్గా ఢిల్లీ టీం అనేది చాలా బలంగా అయితే ఉంది. అటు ఆర్సీబీ కానీ ఈసీ కానీ కొంచెం అయితే బలంగా అయితే ఉంది. కొంచెం 50-50 ఛాన్స్ ఉంది. నాకు తెలిసినంత వరకు కూడా ఆర్సీబీ గెలిచే ఛాన్స్ అనేది ఎక్కువగా మనకి కనిపిస్తుందని మనం చెప్పాలి. మరి ఇది ఫ్రెండ్స్, ఇంకా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మరి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి, మరి షేర్ అప్ అయితే మర్చిపోకండి. మరి ఇది ఫ్రెండ్స్, బాబాయ్, మీ సైనింగ్ ఆఫ్.